హాయ్ ఫ్రెండ్స్, ఒక కొత్త స్కామ్ అనేది వచ్చింది చూడండి. ఇది వచ్చేసి వాళ్ళ నంబరు. ఇది ఓపెన్ చేశాను. యాక్చువల్లీ రేటింగ్ ఇమ్మని ఒక మెసేజ్ వస్తుంది. మన రేటింగ్ ఇస్తే మన డబ్బులు వస్తాయని, డైలీ మనం సంపాదించుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు మనకు పంపిస్తారనమాట. మనం పొద్దున్న నాకు పంపించారు చూడండి. లింక్ ఓపెన్ చేసి రేటింగ్ ఏం అంటే నేను రేటింగ్ ఇచ్చాను. పైసలు పంపిస్తారంటే నాకు పంపించలేదు అనమాట. ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారు. ఇది ముంబైలో ఉందన్నమాట. చూడండి, ఓపెన్ చేస్తాను. చూడండి, ఇట్లా ఓపెన్ అవుతుంది. మనకు కనిపిస్తుంది ముంబైలో పెద్ద రెస్టారెంట్ క్యాంటీన్ అనమాట ఇది. దీనికి మనం మనం ఏదైనా చూస్తే రేటింగ్ చూస్తే కదా వెళ్తాము. ఇప్పుడు ఈ రేటింగ్ ఎట్లా ఉంది చూడండి. అందరికీ డబ్బులు ఇచ్చి రేటింగ్ ఇప్పించుకుంటున్నట్టున్నారు. డబ్బులు ఇవ్వకుండానే ఫ్రాడ్ చేసి రేటింగ్ ఇప్పించుకుంటున్నారు అనమాట వీళ్ళు. ఇక్కడికి ఎవరు వెళ్ళకండి, ఈ క్యాంటీన్కి. ముంబైలో వెళ్ళిన ఈ క్యాంటీన్స్కి, హోటల్స్కి వెళ్ళకండి ఎవరు. చూడండి, ఇదే ఆ రెస్టారెంట్ క్యాంటీన్. ఈ రెండో చూడండి, ద ఒబరాయ్ ముంబై చూడండి. దాంతో 5 స్టార్ రేటింగ్ ఇప్పించుకొని చూడండి, ఇట్లా రేటింగ్ ఇప్పించుకుంటారు వీళ్ళు. అందరు ఫ్రాడ్ చేసి రేటింగ్ ఇప్పించుకొని తర్వాత రిప్లై ఇయ్యరు వీళ్ళు. అస్సలు రిప్లై ఇవ్వట్లేదు ఇప్పుడు. ఇక దయచేసి ఎవరు వెళ్ళకండి. ఇది మూడో చూడండి, ఇండియన్ ఎసెంట్ అని ఉంది. ఇండియన్ ఎసెంట్ అని దీనికి కూడా రేటింగ్ ఇప్పించుకున్నారు వీళ్ళు. ఇంకా నేను ఇవ్వలేదు. నేను ఇచ్చినట్టు చేసి స్క్రీన్ షాట్ పెట్టాను. ఇంకా నేను సబ్మిటే చేయలేదు. చూడండి, ఇది అనమాట కొత్త ఫ్రాడ్. దయచేసి ఎవరు దీన్ని ఓపెన్ చేయకండి. ఎవరు రేటింగ్ కూడా ఇవ్వకండి. డబ్బులు ఏమి ఇవ్వరు వీళ్ళు. ఇదంతా వేస్ట్, ఒక ఫ్రాడ్ అనమాట. ఇంత మంచిగా ఉంది, అన్నీ ఉంది. ఇట్లా డబ్బులు పెట్టి వీళ్ళు మోసం చేస్తున్నారు పబ్లిక్ని. ఇచ్చి రేటింగ్ ఇప్పించుకున్నారు చూడండి. నేను సబ్మిట్ చేయలేదు ఇంకా. ఇంకా 2 స్క్రీన్ షాట్ పంపించాను, దాని మెసేజ్ పంపాం. కమెంట్ చేశారన్నమాట. ఈ నెంబర్ చూడండి, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. చూడండి, ఇండియన్ ఏషియన్, ద ఒబరాయ్ ముంబై. ఇవన్నీ ఇది ఫ్రాడ్ ఇవన్నీ. ఎవరి క్యాంటీన్స్ కానీ హోటల్స్కి కానీ వెళ్ళకండి దయచేసి. థ్యాంక్స్ అండి.